తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు నిర్దేశిత గడువులోగానే జరగనుంది. ఈ మేరకు వచ్చే నెలలో ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసి దసరా నుంచి మనుగడలోకి వచ్చేలా కసరత్తు సాగుతోంది. హరితహారం వల్ల కలెక్టర్ల సదస్సు అఖిలపక్ష సమావేశం వాయిదా పడినప్పటికీ షెడ్యూల్లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై ప్రభుత్వం ఇప్పటికే రోడ్ మ్యాప్ను ప్రకటించింది. ఆ మేరకు ఈ నెల 5న కలెక్టర్ల సదస్సు, 11 లేదా 12న రాష్ట్ర స్థాయిలో అఖిలపక్ష భేటీ జరగాల్సి ఉంది. హరితహారం వల్ల ఆ సమావేశాలు వాయిదా పడిన జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో మాత్రం మార్పు ఉండదని ప్రభుత్వం చెబుతోంది. అనుకున్నట్లుగానే దసరా నుంచి కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభించాలన్న కృతనిశ్చయంతో ఉంది. అందుకు అనుగుణంగా వచ్చే నెల మొదటి వారంలో ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేయనుంది. అనంతరం మరోసారి కలెక్టర్ల సదస్సు సహా రాష్ట్ర స్థాయిలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. అభ్యంతరాలు, సూచనలను నెల గడువిచ్చి తుది నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఇప్పటివరకు జరిగిన కసరత్తు ప్రకారం 24వ జిల్లాగా సిరిసిల్ల స్థానంలో నిర్మల్ వచ్చే అవకాశముంది. కరీంనగర్లోని జగిత్యాల సహా సిరిసిల్ల కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలించాలని కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. అందుకు అనుగుణంగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కొన్ని మండలాలు తక్కువ జనాభాతో చిన్న జిల్లాగా ఏర్పాటయ్యే పరిస్థితి ఏర్పడింది. బాసర్ పుణ్యక్షేత్రం సహా ముథోల్, నిర్మల్, ఖానాపూర్ నియోజకవర్గాల్ని తొలుత ఆదిలాబాద్లో కొనసాగించాలని ప్రతిపాదించారు. ఆ ప్రాంతాలకు ఆదిలాబాద్ 200 కిలోమీటర్ల దూరం అవుతుందన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు నిర్మల్ కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటుకు సీఎం సానుకూలత వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో 52 మండలాలుండగా కొత్తగా మరో 5 మండలాలు ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి. వాటిని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు 19 చొప్పున విభజించే పరిస్థితి కనిపిస్తోంది. అదే జరిగితే మహబూబ్ నగర్, మెదక్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో అదనంగా 2 రంగారెడ్డి మినహా మిగతా జిల్లాల్లో ఒక్కో జిల్లా కొత్తగా ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి.